నేను చిన్న పాప అయితే ఊరికి వెళ్తున్నాము. ఇంకా మా వారు పెద్ద పాప ఉంటారు. వాళ్ళ కోసం అయితే టిఫిన్ కోసం దోశ పిండి అలాగే ఇడ్లీ పిండి అయితే వేస్తున్నాను. ఇంకా దోశ పిండికి అయితే 1 గ్లాస్ మినపగుండ్లు 3 గ్లాసులు బియ్యం వేసేసుకొని కడిగిన తర్వాత మెంతులు అయితే వేసేసుకొని పక్కన పెట్టేసి, అలాగే ఇడ్లీకి కూడా మినపగుండ్లు 1 గ్లాస్ వేసేసుకొని కడిగి నానబెట్టేశాను. ఇంకా ఇడ్లీ రవ్వ కూడా మినపప్పుతో పాటు నానబెట్టేసుకుంటే మనకి టేస్ట్ అయితే ఇడ్లీ చాలా మెత్తగా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీ పిండి కూడా 1 గ్లాసు మినపగుండ్లకి 3 గ్లాసుల రవ్వ అయితే కడిగి దాన్నైతే నానబెట్టేసుకున్నాను మంచినీళ్ళు పోసేసుకొని. ఇంకా ఒక 6 అవర్స్ నానిన తర్వాత అయితే వీటిని అయితే మిక్సీకి అయితే పట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి అయితే మిక్సీకి పట్టేస్తున్నాను. ఫస్ట్ మినపగుండ్లన్నీ అయితే వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీకి అయితే పట్టిన తర్వాత ఇంకా ఇడ్లీ రవ్వ అయితే మనం నీళ్ళన్నీ వంపేసుకొని ఇంకా అందులో రవ్వనైతే గట్టిగా పిండుకొని మనం ఇడ్లీ పిండి ఏ దాంట్లో కలుపుకుంటామో ఆ డబ్బాలో అయితే వేసేసుకొని ఇంకా దాంట్లో మెదిగిన మినప బందన ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని మొత్తం అయితే కలిపేసేసాను. ఈ విధంగా కలిపేసేసి పక్కకైతే పెట్టేశాను. ఇంకా ఇది మార్నింగ్ టయానికైతే బాగా పులిసి మనకి ఇడ్లీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇంకెక్కడైతే ఉప్పు ఏం వేయలేదు, మార్నింగ్ టైం వేస్తాను. ఇంకెక్కడ ఇడ్లీ పిండికి అయితే మూత పెట్టేసుకున్నాను. ఇంకా దోశ కోసం అయితే వేసేసాను. దోశ పిండికి బియ్యము అలాగే అవన్నీ కడిగి పెట్టుకున్నాను కదా పొద్దునే. ఇంకా దాన్ని అయితే నానిన తర్వాత డైరెక్ట్గా అయితే వాటర్ వేసేసుకొని పిండి అయితే పట్టేసుకొని 2 సార్లు అయితే దోశ పిండికి అయితే వేసుకున్నాను. ఇంకొంచెం అయితే గట్టిగా బోండాల కోసం అయితే వేసాను. దోశ పిండి లాగా బోండాలకు వేస్తే ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కదా, అందుకని బోండాలకైతే సపరేట్గా అయితే వేసేసుకున్నాను. ఇంకా రేపు పాపకి ట్రైన్లో ఏమన్నా కొనివు అని అడుగుతుంది. అదే బోండాలు చేసి తీసుకెళ్తే తను తింటుంది కదా అని చెప్పేసి బోండాలకైతే వేసేసాను. కొంచెం వాటర్ వేసుకున్నాను, కొంచెం గట్టిగా ఉంటే పిండి బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఇలా వేసేసి అయితే పక్కనైతే పెట్టేశాను. దీన్ని కూడా మూత పెట్టేసి ఇంకా మా వారికి అయితే రోజు పాపకి చట్నీ చేయాలంటే కుదరదు కాబట్టి ఇప్పుడైతే చట్నీ కోసం అయితే పౌడర్ అయితే కలిపి పెట్టేస్తాను. ఇంకా ఎండుమిరపకాయలు, అల్లము, శనగపప్పు అలాగే కొంచెం చింతపండు, ఉప్పు అయితే వేసేసుకొని మొత్తం అయితే మెత్తగా పౌడర్ లాగా అయితే మిక్సీకి అయితే పట్టేస్తాను. చూడండి ఏ విధంగా మిక్సీకి పట్టేసుకున్నాను. ఇంకా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత తాలింపు కోసం అయితే స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని అందులో ఎండుమిరపకాయలు అలాగే తిరగమాత గింజలు, కరివేపాకు ఇవి వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే కట్టేసేసుకొని ఇంకా మనం చేసి పెట్టుకున్న పిండి ఏదైతే ఉంటుందో అందులో అయితే వేసేసుకొని బాగా మొత్తం కలిసేంత వరకైతే కలుపుకోవాలి. ఇంకా నేను మీకు చూపించడం కోసం అయితే పిండి అంతా కొంచెం పక్కకు తీసుకొని ఒక 2 స్పూన్స్ అలా పిండి ఉంచేసి దాంట్లో అయితే వాటర్ మిక్స్ చేశాను. మనకి నార్మల్గా రోజు చేసుకుంటాం కదా చట్నీ, అది ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ ఉంటుంది. ఇంకెక్కడ మొత్తం అయితే ఒక బాక్స్లోకి అయితే పక్కన అయితే పెట్టేసేసాను. ఇంకా కొంచెం అయితే ఉంచేసి మీకు చూపిద్దామని చెప్పేసి చట్నీ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మా వారు కూడా మార్నింగ్ టైం ఉండదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే టైం అనేది సేవ్ అయిపోతుంది. ఇంకెక్కడ పిండి మొత్తం అయితే కొంచెంగా వాటర్ కలుపుకుంటూ ఆ చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.